వార్తలోనే ఇలా దానం నాగేందర్ అనర్హత పైన పిటిషన్ను స్వీకరించండి, రసీదు ఇవ్వండి, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. ఇది మెయిన్ వార్త రాదు చూడండి, ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించింది కదా. బ్యానర్ ఐటమ్ ఎయిరిల్లు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ వెలుగు కానీ ఇలా రాదు, లోపలైన మూలకు నెడతారు దీన్ని. దానం నాగేందరు మొత్తం స్కాములు, వ్యవహారాలు, కబ్జాలు, కథా వ్యవహారము. బీఆర్ఎస్ నుంచి గెలిచిండు, కాంగ్రెస్లోకి వచ్చిండు, కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిండు. యాక్చువల్గా ఒక టెక్నికల్గా అనర్హతను ఎదుర్కొనే దాంట్లో మొట్టమొదటి వ్యక్తి దానం నాగేందర్. గతంలో ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే బీజేపీలోకి పోయి బీజేపీ నుంచి పోటీ చేసిండు, ఆయన మీద అనర్హత వేటుపడ్డదట. హిమాచల్ ప్రదేశ్లో కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి పోయి మళ్ళీ బ్యాక్ రాగానే వాళ్ళ మీద అనర్హత వేటేసింది. సో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ క్లియర్గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే 3 men బెంచ్ సుప్రీంకోర్టు ఇప్పుడు కేటీఆర్ కానీ వీళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే సుప్రీంకోర్టు చెప్పింది 3 నెలల్లో తీర్పునివ్వాలి అని చెప్పిందని అంటున్నారు. ఇక్కడ టెక్నికల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ సుప్రీంకోర్టు 3 men బెంచ్ ఈ తీర్పు చెప్పింది, కానీ అది 5 men బెంచ్కి వెళ్ళింది. మళ్ళీ ఆ 5 men బెంచ్ దగ్గర ఇంకా అది విచారణ జరగాల. సో వీళ్ళు 3 men బెంచ్ గురించే మళ్ళీ 5 men బెంచ్ విచారణ జరిపి దానికి సంబంధించి మరి 3 men బెంచ్ చెప్పింది కూడా ఓకే చేస్తుందా, ఇంకేం చెప్తుందన్నది చూడాలి. సరే, ఏదేమైనా ఈ పార్టీ ఫిరాయింపు అన్నది పెద్ద చెత్త వ్యవహారం. ఇది చాలా దుర్మార్గము, అరాచకము. ఒక పార్టీ నుంచి గెలిచినోడికి ఇంకొక పార్టీలోకి పోతుందంటే వాడి యొక్క సభ్యత్వం రద్దయిపోవాలి. కానీ ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు చేసే పోరాటం అనంది దీన్ని, కానీ వాళ్ళకి నొప్పిలేస్తుంది. గతంలో చేసినప్పుడేమో ఆహా ఓహో అని సప్పట్లు కొట్టిరు, ఇది సహజంగా జరిగే ప్రక్రియ, దీన్ని కూడా లొల్లి చేస్తారా అని ఇప్పుడు వీళ్ళు లొల్లి చేస్తున్నారు. జనాలు వాళ్ళని పక్కన పెడుతున్నారు, కానీ జనంగాని మనమేం ఆలోచిస్తున్నాం, ఇది ఖచ్చితంగా అనర్హత పడాల్సిందే. ఎవడెవడైతే పార్టీ ఫిరాయించనో వాళ్ళందరి నియోజకవర్గాల్లో మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహించాల్సిందే. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయాలని కోరుతూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన అనర్హత పిటిషన్ను స్వీకరించడంతో పాటు రసీదు ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందట. కనీసం తమ పిటిషన్ను స్పీకర్ కార్యాలయం స్వీకరించడం లేదని పేర్కొంటూ మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన గురువారం జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదన విన్న ధర్మాసనం అనర్హత పిటిషన్ను స్వీకరించి రసీదు ఇవ్వాలని, కాపీని కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదన కొనసాగిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని, అనర్హత పిటిషన్లు దాఖలైన వెంటనే కోర్టుకొచ్చారన్నారు. 3 నెలలైనా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదన్న వాదనను తోసిపుచ్చారు. ఈ పిటిషన్లు హైకోర్టు ముందు ఉన్నందున స్పీకర్ పరిశీలించకపోయి ఉండొచ్చని, కోర్టు నిర్ణయం కోసం స్పీకర్ వేచి చూస్తుండొచ్చన్నారు. వాదన విన్న కోర్టు తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. ఇప్పుడు కోర్టు డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటేనేమో ఇది స్పీకర్ పరిధిలోని అంశం, కోర్టు ఎట్లా జోక్యం చేసుకుంటుంది అంటారు. ఇప్పుడు మరి స్పీకర్ వాళ్ళు ఎందుకు అనర్హత పిటిషన్ ఇచ్చిర్రు అన్న దాని విషయంలో మాత్రం స్పీకర్ హైకోర్టులో కేసు ఉంది కాబట్టి వెయిట్ చేస్తున్నారని ఇట్లా ఇంకొక లైన్ తీసుకొస్తారు. ఏమైనా పొంతనుందా? స్పీకర్ ఇండిపెండెంట్, స్పీకర్ స్వయం ప్రతిపత్తి గల ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక వ్యక్తి. సో ఆయనకి అద్భుతమైన ఆయన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఆయన చేతిలో ఉంది. ఆయన తీసుకున్నదే ఫైనల్. మరి అనర్హత వేటేస్తారా, వాళ్ళు వేసిన పిటిషన్లు తిరస్కరిస్తారా అనేది వెంటనే డెసిషన్ తీసుకోవాలా. ఏం జరుగుద్దన్న చూడాలి. ఏమో చాలామంది అంటున్నారు ఏంటంటే ఈ సికింద్రాబాద్ బై ఎలక్షన్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. చూడాలి.